ప్రభునందు ప్రియులారా, దేవుని ఉన్నతమైన నామం బట్టి, దైవల నామం బట్టి దేవుని స్తోత్రములు చెల్లిస్తూ ప్రభును కొనియాడుతూ ఘనపరుస్తున్నాం, స్తుతిస్తున్నాము. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనము. విషాద దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధి చూడవచ్చుది. 28:6. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 2వ వచనం. వారు ఆదివారం పెందల కడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధికి వచ్చుచుండగా. లూకా సువార్త 24వ అధ్యాయం లూకా సువార్త 24:1. లూకా. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యం తీసుకొని సమాధి ఎదుకు వచ్చి. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వచనము. ఆదివారం ఇంకొన్ని చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియు పెందల కడ సమాధి వద్దకు వచ్చి అని చదువుతున్నారు. దయగలిగిన మా తండ్రి, కనకరం దేవ, పరిశుద్ధ స్తోత్రం చెల్లిస్తున్నాము, దీవించుము. రక్షకుడైన యేసుక్రీస్తునామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకుని వచ్చిన భాగంలో మత్తయి సువార్త 28:1 విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం 6వ వచనంలో ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు అని ఇక్కడ చూస్తున్నాం. మార్కు 16:2 ఆదివారం పెందల కడ లేచి అని ఇక్కడ చూస్తున్నాం. పెందల కడ లేచి బయలుదేరిపోయాడు. లూకా సువార్త 24వ అధ్యాయంలో ఆదివారం తెల్లవారుచుండగా అని ఇక్కడ చూస్తున్నాము. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు అన్నమాట. పెందల కాడ సూర్యోదయం అవుతుండగా చీకటిగా ఉన్నప్పుడు. మాటలు ఎందుకు చదువుతున్నామంటే, ప్రభువైన యేసుక్రీస్తు మానవాళి కొరకై పరలోకం నుంచి భూలోకానికి వచ్చి మన శాపమును పాపము భరించి శిలువ మరణం పొంది చనిపోయి సమాజంలో తిరిగి లేచాడు. ఈ చనిపోయి సమాజం తిరిగి లేచిన దినము ఏదంటే ఆదివారం. 4 సువార్తలు కూడా మాట్లాడు. ఆదివారం ఉదయమున, ఆదివారం సూర్యోదయమున, ఆదివారం చీకటి ఉండగానే, ఆదివారం పెందల కాడ వెళ్ళి చూశారు. మత్తయి 8:6లో రాయబడినట్టుగా ఆయన లేచి ఉన్నాడు. యేసు ప్రభు సామును సమాధి చేయించి తిరిగి లేచిన దినం ఏదంటే ఆదివారం. ఆదివారం నుంచి బైబిల్లో మంచి ఆత్మీయమైన భావాలు ఉన్నాయి. ఆది అంటేనే మొదట అని. యేసుక్రీస్తు ప్రభు ఆది అంతమై ఉన్నవాడు, ఆది సంభూతుడు ఆయన. కాబట్టి ఆదివారానికి ఉన్న ప్రాముఖ్యతను మనం గమనించాలి. ఆదివారమున దేవుడు కొన్ని గొప్ప కార్యాలు జరిగించాడు. ఒకటి, ఇక్కడ చదువుకున్న భాగంలో యేసుక్రీస్తు చనిపోయి సమాజంలో తిరిగి లేచింది ఆదివారమున. ఉదయకాలమునే వెతికారు, కనిపించలేదు. పాత నిబంధనలో కూడా లేవీయుల 23వ అధ్యాయంలో ఆదివారం జరిగిన కొన్ని కార్యాలు మనం చూద్దాము. లేవీయుల 23వ అధ్యాయం దేవుని గ్రంథంలో 11 వచనం. యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు
అతడు యెహోవా సన్నిధిని ఆ పనులను అల్లాడిపోలేను. విశ్రాంతి దినమునకు మరి దినమున యాజకుడి దగ్గర అల్లాడిపోలేను. పనులు అల్లాడించే దినము లేక ప్రథమ ఫలముల పండుగ, కోత పండుగ అని, ఇది విశ్రాంతి దినమునకు మరి దినము యాజకుడి దగ్గర అల్లాడిపోలేను అంటే, విశ్రాంతి దినము మరి దినము అంటే ఆదివారమున, ప్రథమ ఫలముల లేక పనును అల్లాడించే దినం ఏదంటే ఆదివారం అని గమనించాలి. మూడవది, లేవీయుల 23:15-16 వచనాల్లో, మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనులు మీరు తెచ్చే దినం మొదలుకొని 7 వారములు లెక్కింపుకోలేదు, లేకపోతే తక్కువ కాకుండా 7 వారములు ఉండవు. 7వ విశ్రాంతి దినపు మరుదినం వరకు మీరు 7 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యం అర్పించుకోలేదన్నారు. క్రొత్త ఫలములతో, ఇది వారముల పండుగ అంటారంట. 7 వారాలు లెక్కించాలి. 7 వారాలు, 7 × 7 49 రోజులు. 16 వర్షంలో 7వ విశ్రాంతి మరుదినం వరకు దాన్ని లెక్కిస్తే 50 రోజులు అవుతుంది. విశ్రాంతి దినము మరుదినం ఏదంటే ఆదివారం. కాబట్టి ఇశ్రాయేలు వారముల పండుగ కూడా ఆదివారమే జరిగించుకుంటారు. అది ఆదివారం అని ఇక్కడ మనం గమనిస్తున్నాం. దానిని అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఈ 50 రోజు పండుగనే పెంతెకోస్తు అంటారు గ్రీకులో. పెంతెకోస్తు. అలాగైతే దేవుని గ్రంథంలో మనం గమనిస్తే ఈ పెంతెకోస్తు పండుగ కూడా ఏ రోజు అంటే ఆదివారం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చదువుకుంటే అర్థమవుతుంది. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండురి అని ఇక్కడ చూస్తున్నాం. 4వది పెంతెకోస్తు పండుగ ఆదివారం. ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయి సమాజం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత 50 రోజు పరిశుద్ధాత్ముడు భూలోకానికి వచ్చాడు. అది ఆదివారం. తర్వాత మనం గమనిస్తే 2వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో పేతురు ప్రసంగం ద్వారా 3000 మంది రక్షణ పొంది సంఘములో చేర్చబడింది కూడా, అపోస్తలులు సంఘ స్థాపన జరిగించింది కూడా ఆదివారం. 2వ అధ్యాయం 41-42. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినము ఇంచుమించు 3000 మంది చేర్చబడింది. వీరు అపోస్తలుల బోధయందును సహవాసముందును రొట్టె విరుచుందును ప్రార్థన చేయటం ఎడతెగకుండాని నూతన నిబంధన సంఘ ప్రారంభం జరిగింది కూడా ఆదివారం. ఆదివారానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఒకసారి ఆలోచించేయండి. తర్వాత అపోస్తలుల కార్యం 21వ అధ్యాయం వచ్చిన 7 అపోస్తలులు కార్యములు 20:7. ఆదివారం మేము రొట్టె విరుచుకు కూడినప్పుడు అని చూస్తున్నాం. ప్రభు బలను ఆచరించేది ప్రభుని జ్ఞాపకం చేసుకునేది, ప్రభు మరణ పునరుద్ధారణను జ్ఞాపకం చేసుకుని ఆరాధన కూడిక లేక రొట్టె విరుచుక కూడిక అనేది కూడా ఆదివారమే జరుగుతుంది. ఈ అపోస్తలుల కార్యం 20:7 వచ్చి చూస్తున్నాం. ఆదివారం మేము రొట్టె విరుచుకు కూడినప్పుడు అని చూస్తున్నాం. కాబట్టి రొట్టె విరుచుక కూడిక కూడా ఆదివారం. తర్వాత 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం, పరిశుద్ధుల కొరకైన సంఘ విషయం అయితే నేను గలతీయుల సంఘములకు నియమించిన ప్రకారం మీరు చెయ్యుడి. నేను వచ్చినప్పుడు సందపోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీరు ప్రతివాడు తన వర్ధులను కొలది తన సొమ్ము కొంత నిల్వ చేసుకున్నారు. మరొక ఆదివారం సత్యం ఏంటంటే చంద అనేది ఎప్పుడు పడితే అప్పుడు పట్టదు. 1 కొరింథీ 16:1-2 వచనాల ప్రకారం ఆది సంఘాల పౌలు నియమించినట్టుగా ఎప్పుడు పడితే ఎప్పుడు సందపడుతుంటే దాని
క్రమపరిచి పౌలు ఏమిటంటే, నేను వచ్చినప్పుడల్లా సంద పట్టకండి, ప్రతి ఆదివారం మీరు సంద పోగు చేసి పెట్టుకోండి, మీ సొమ్ములు నిల్వ చేసి పెట్టుకోండి, ప్రతి ఆదివారమున అని చెప్పి అన్నాడండి. ప్రతి ఆదివారమున సొమ్ము నిల్వ చేసుకొని సంద వేయడం. ఎప్పుడు పడితే అప్పుడు సంద వేయడం కాదు. ఆదివారానికి ఎంత ప్రాముఖ్యత ఉందో చూశారు. ఒకటి, ప్రభునేశ్వక్రీస్తు చనిపోయి సమాజంలో తిరిగి లేచింది ఆదివారమే. రెండోది, పనును అల్లాడించే పండుగ చేసేది కూడా ఆదివారమే. మూడోది, 50 రోజుల పండుగ చేసేది కూడా ఆదివారమే. నాలుగోది, పెంతెకోస్తు పండుగ దినం, అది ఆదివారమే. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చింది కూడా ఆదివారమే. సంఘ స్థాపన జరిగింది యెరూషలేములో ఆదివారమే. రొట్టె విడిచే కూడిక జరిగేది కూడా ఆదివారమే. చంద వేయవలసింది కూడా ఆదివారమే. ఇలాగూ ప్రత్యేకత కలిగిన ఈ దినం ప్రకటన 1:10 ప్రభుదినం అని రాయబడిందండి. ప్రభుదినం. ఈ ఆదివారానికి మరొక పేరు ఏంటంటే ప్రభుదినము అని ప్రకటన 1:10 మనం చూస్తాం. ఇంత ప్రాముఖ్యత ఉన్న ఆదివారము ఎంతో విలువైనది. ముఖ్యంగా విశ్వాసులకు ఆదివారము కంటే విలువైనది ఇంకొకటి లేదు. ఆదివారం ఎంతో విలువైనది, ప్రాముఖ్యమైనది. కాబట్టి ఆదివారము ఎంతో, సాతాను కూడా విలువైనది, సాతాను కూడా ప్రాముఖ్యమైనది. ఎందుకు తెలుసా? ఆదివారమున చర్చికి వెళ్ళకుండా ఆరాధన చేయకుండా అడ్డగించేవాడు సాతాను. కాబట్టి రాత్రి యొక్క సమయంలో ఆదివారం వచ్చిన ప్రస్తావన మనం చూసాం. మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ప్రభునేశ్వక్రీస్తు చనిపోయి సమాజంలో తిరిగి లేచింది ఆదివారమే. పనును అల్లాడించే పండుగ చేసేది ఆదివారమే. 50 రోజులు పండుగ చేసేది కూడా ఆదివారమే. పెంతెకోస్తు పండుగ దినం కూడా ఆదివారమే. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చింది కూడా ఆదివారమే. సంఘ స్థాపన జరిగింది కూడా ఆదివారమే. రొట్టె ఇడిచేది కూడా ఆదివారమే, ఆరాధన కూడిక. అలాగే చంద వేసేది కూడా ఆదివారమే. 7 ప్రత్యేకతలు మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఆదివారము ప్రభు వల్ల ప్రభుని ఆరాధించడం, ప్రభుని గణపరచడం, ఇవన్నీ కూడా ఎంతో ప్రాముఖ్యమైనది, విలువైంది. కాబట్టి మనము ఆదివారం విలువను, ప్రాముఖ్యతను కలిగి ప్రభుని సేవించడం ఎంతైనా మంచిది. ఆదివారము సంఘానికి, సహవాసానికి రాకుండా మరి మిస్ కాకండి, తప్పించుకోకండి. ఆదివారం ఎంతో దీవెనకరమైనది, ఆశీర్వాదకరం, విలువైనది, ఖరీదైనది కూడా. అలాగూ గుర్తించి, గమనించి ప్రభు సన్నిధిలో ప్రభును గణపరిచి, మహిమపరిచి ప్రభుకు దీవించడం దేవుడు సహాయం చేయను గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగండ మా దేవ, కనికరంగా ప్రభు మీ కొందనములు, విశేషమైన పొందిన ప్రభుదినం మీరు మా కొరకై చనిపోయి సమాజంలో తిరిగి లేచారు. ఎన్నో కార్యాలు ఆదివారం మేము చూస్తున్నాము, ప్రభుదినముగా మేము చూస్తున్నాము. నేను సేవించి గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, సహవాసం బట్టి నేను స్తుతిస్తూ, ఈ సంగతులు విన్న వారు కూడా దీవెనకరంగా చేయమని, ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.